గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి అంటాడు. మీ కన్నులు చూచుచున్నవి గనుక ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక ధన్యములైనవి అని రాయబడి ఉంటుంది. దైవ జనాంగమా, ఈరోజు నీ కన్నులు ఏం చూస్తున్నాయి? ఈరోజు అనేకమైన విస్తారమైనవి మనం దగ్గర ఉన్న సెల్లులో చూడొచ్చు. ఇష్టం, అసలు నువ్వు అవసరం ఉన్నా లేకపోయినా నీకు అవసరమైన దాన్ని ఎత్తుక్కునే లోపే అవసరం లేని 100 కనపడతా ఉంటాయి. అయితే జాగ్రత్తగా ఉండాలి సుమా. కన్నుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, చూపు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది చూస్తే కుదరదు. ఏది పడితే అది చూస్తే అది నిన్ను చూపు ద్వారా వెంబడిస్తుంది. లోపల ఆలోచనలో ఒక ఆలోచనను పుట్టిస్తుంది, కావాలనే ఆశను పుట్టిస్తుంది. ఒకసారి మొట్టమొదటి అధ్యాయం ఆదికాండంలో జరిగిన సందర్భం, ఆది మనుషులు దేవుని చేత సృష్టించబడిన అవ్వ ఆదాముని గురించి ఒక వచనం గుర్తు చేయనా? అవ్వమ్మ చూసింది పండుని. చూసిన తర్వాత ఏమైంది? ఆశ మొదలైంది లోపల. మరణమైనటువంటి పండు ఆమె కన్నులకు అందంగా కనబడింది. కొన్ని తెంపుకొని వచ్చింది, తినేసింది. ఈరోజు ఒక మాట గుర్తు చేస్తా ఉన్నాను, మన కన్నులు జాగ్రత్తగా ఉండాలి. అందుకే దావీదు మహారాజు అంటాడు 119వ కీర్తన 36వ మాటలో అంటాడు, అయా వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు తిప్పివేయి. చూశారండి, కన్నుల ద్వారా, చూపు ద్వారా దావీదు మహారాజుకు ఒక అటాక్ జరిగింది. భయంకరమైన ప్రమాదం జరిగింది. దేవునికి దూరం అయిపోయే పరిస్థితి జరిగింది. ఆ షాకు నుంచి తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటయ్యా అంటే, దేవుని అడుగే మాట ఏంటయ్యా అంటే, అయా వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు తిప్పేయి. ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు, సమూయేలు గ్రంథం 2వ గ్రంథంలో 11వ అధ్యాయంలో మనందరికీ బాగా తెలుసు, డాబా మీద నుండి లేదా మిద్దె మీద నడుస్తూ తిరుగుతూ చూస్తూ ఒక స్త్రీని చూస్తాడు కదా. మనందరికీ బాగా తెలుసు దావీదు పాపం చేసిన విషయం. చూపు మొదట. ఆ స్త్రీని చూసిన తర్వాత అండి, మీరు ఆ వచ్చిన అధ్యాయాలన్నీ చదువుకోండి. చూసిన తర్వాత చూపు తిప్పుకోలేకపోయాడు. ఆ చూసిన విధానాన్ని బట్టి లోపల మనసు ఆశ పుట్టి ఆమె అడ్రస్ తెప్పించుకొని ఆమె ఇంటికి పిలిపించుకొని, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. నేను అంటాను ఒక్కటే మాట, నీ కన్నులు ఏం చూస్తున్నాయి? ఈరోజు నువ్వేం చూస్తున్నావు? చాలా మటుకు చూడండి, అడ్డమైనవి ఎక్కువ మనకు కనబడతా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కన్నులు ఏది పడితే అది చూస్తే ఖచ్చితంగా మనసు ప్రేరేపిస్తుంది. మనసు ప్రేరేపిస్తే దాన్ని కార్యరూపంలో నువ్వు చేయడానికి ముందుకెళ్తావు. ఒక్కసారి కొన్ని వచనాలు చూద్దాం. అదే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ మాటలో, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం అనగానే మనందరికీ బాగా గుర్తొచ్చే మాట, హాయి పట్టణంలో యుద్ధం జరిగింది, హాయి పట్టణం శపితమై ఉంది. కానీ 21వ మాటలో ఒకసారి చూసినట్టయితే ఆకాన్ అనే ఒక భక్తుడు కనబడతాడు. ఆ వచనంలో ఆకాన్ చెప్తాడు, దోపుడు సొమ్ములో నేను ఒకటి చూశాను, సీనారు వస్త్రాలు చూశాను, బంగారపు కమ్మిని చూశాను, ఈ ఎండిని చూశాను, చూసి అన్నమాట రాయబడి ఉంటుంది. ఏమంటే శపితమైన దాన్ని చూశాడు, కన్నులు తిప్పుకోలేకపోయాడు, మనసు తిప్పుకోలేకపోయాడు. శపితమైన దాన్ని తీసుకొచ్చి గుడారంలో పెట్టుకున్నాడు. ఇశ్రాయేలీలో ఓటమికి కారణమైపోయాడు. తన కుటుంబాన్ని మరణానికి కారణమై తనై నిలిచాడు. చాలా జాగ్రత్త. ఏం చూస్తున్నావు? ఈరోజు ఏం చూస్తున్నావు? మరి ముఖ్యంగా సెల్ విషయంలో ఏం చూస్తున్నావు? నీ రహస్యంగా ఏం చూస్తున్నావు? జనంలో ఉన్నప్పుడు ఏం చూస్తున్నావు? నీ చేతిలో ఉన్న ఫోన్లో నీకు అందుబాటు అయిన ఎన్నో, అవసరం ఉన్నా లేకపోయినా అనేకమైనవి కనబడుతున్నాయి. చాలా జాగ్రత్త నీ చూపు. అక్కడ చూసినట్టయితే ఆకాను ఆశించి చూసి తీసుకొని భయంకర ప్రమాదంలో పడ్డాడు. ఇశ్రాయేలీలు 36 మంది సావుకు కారణమయ్యాడు. కుటుంబ సభ్యులు మరణానికి కారణమయ్యాడు. ఈరోజు దైవ జనాంగమా, నేనంటాను, నీ కన్నులు ఒకవేళ తేడా వస్తే చూపులో ఆత్మీయంగా చచ్చిపోతావు. ముందు అది ఆత్మీయంగా చచ్చిపోతావు. ప్రార్థన ఉండదు. నువ్వు మోకరించినా నీకు పదే ఆ రీల్ కనపడుతుంటుంది. పదే ఆ సిచ్యువేషను, ఆ యొక్క పిక్చర్ నీ ముందు కనపడుతూ ఉంటుంది. అందుకని ఒకసారి చాలా జాగ్రత్త. సంసోను విషయం తెలుసు కదా,
దెలీలా విషయంలో జరిగిన దాన్ని బట్టి వారు శత్రువులు పట్టకపోయి మొదట శత్రువులు సంసోను కళ్ళు కూడా బీకినట్టుగా మనకు రాయబడి ఉంటుంది అక్కడ. ఆత్మీయంగా నీ కళ్ళు పోతాయి, తర్వాత శారీరకంగా నువ్వు చనిపోతావు, ఆ తర్వాత నరకొప్పాలైపోతావు. వీటన్నిటికి కారణం ఒకటే, చూపు కరెక్ట్గా ఉండాలి. చూసారా, దేవుని చేత సృష్టింపబడిన అవ్వాదామే ఏదేను తోటలోంచి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఒకే ఒక కారణం, అవ్వమ్మ చూపు మలుపుకోలేకపోయింది పండు మీద నుంచి. కన్నులకు రమ్యమైనదిగా కనబడిందంట ఆమెకి. మరొకసారి జాగ్రత్త సహోదరుడా సహోదరి, మన కంటి చూపు విషయంలో జాగ్రత్తగా ఉంటే, అందుకే ప్రభు అంటాడు, నీ కన్ను చెడ్డదైతే జాగ్రత్త, దాన్ని పెరికివేయి. దానివల్ల నీ దేహం అంతా నరకంలో పడేదానికంటే. చూసారండి ఎంత జాగ్రత్త చెప్తున్నాడు దేవుడు. మరొకసారి అంటాడు, నీ కన్ను నీ దేహమునకు దీపం, జాగ్రత్తగా ఉండాలంటాడు. దైవ జనాంగమా, మరొకసారి గుర్తు చేస్తున్నా, ఈరోజు మన కన్నుల విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే మన ఆత్మీయ స్థితి జాగ్రత్తగా ఉంటుంది, ప్రార్థన స్థితి జాగ్రత్తగా ఉంటుంది, ప్రభుతో ప్రయాణం జాగ్రత్తగా ఉంటుంది. దయచేసి జ్ఞాపకం చేసుకొని ఇక నుంచైనా అవసరం ఉన్నా లేకపోయినా చూసి 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 టైం అంతా వేస్ట్ అయిపోయి ప్రార్థన తగ్గిపోయి ఆత్మీయంగా చనిపోయే పరిస్థితి కంటే కన్నుల విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే, దేవుణ్ణి చూసే కన్నులుగా మన ఉంటే. అబ్రహాము ఎండవేళ తన గుడారం ముందు కూర్చున్నప్పుడు 3 వ్యక్తులు కనబడిరి అని రాయబడి ఉంది. దేవుణ్ణి చూసే కన్నులు అబ్రహాం. పద్మాసు దీవులో ఉన్నాడు, పరలోక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆహా, ఎంత గొప్ప ధన్యత అండి. యెషయా భక్తుడు ఆరాధిస్తున్నాడు మందిరంలో, ఆరాధన జరుగుతుండగా దేవుని చూస్తున్నట్టుగా మనకి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డ, ఏం చూస్తున్నావు? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ లేఖనాలను బట్టి మరలా తిరిగి మనల్ని మనం సరి చేసుకొని దేవునితో అంటు కట్టబడి ముందుకు వెళ్దాం. ఆమెన్, ఆమెన్.